ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి ముందు భోగి పండుగను జరుపుకుంటారు. అలాగే సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాల్సిందే. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న బూజుని దులుపుకుని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా తుడవండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇల్లంతా తడి బట్ట పెట్టిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. దీంతో మీ ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. ఇంట్లో పాత వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా పాత పడిన న్యూస్ పేపర్లు అసలే ఉండకూడదు. అలాగే పాత పడిపోయిన పుస్తకాలు, పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, విరిగిపోయిన కుర్చీలు, చినిగిపోయిన పాత బట్టలు, అలాగే తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, ఇలాంటి పాత వస్తువులు ఏమున్నా సరే వెంటనే ఇంట్లో నుండి తీసేయండి. సంక్రాంతి పండుగ రాకముందునే మంచం పైన ఉన్న బెడ్షీట్లు, ఇంటి డోర్ కర్టన్స్, అలాగే దిండ్లు గలీబులను తీసి ఉతికేయండి. జనవరి 13 భోగి పండుగ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేసి ఆ పాత వస్తువులన్నీ భోగి మంటలు వేయండి. ఇలా వేయడం వల్ల మీ ఇంటికున్న చెడు పీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పాతవి ఉండకూడదు. పాతపడిన దేవుని పటాలను తీసేసి ఏదైనా గుడి దగ్గర కానీ ప్రవహించే నదుల్లో కానీ వేయండి. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు తిరుగుతూ ఉంటారు. హరిదాసులను విష్ణు రూపంగా భావిస్తారు. హరిదాసుల తలపైన ఉండే పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది. దీన్ని అక్షయపాత్ర అని అంటారు. కాబట్టి ఈ పండుగ రోజుల్లో హరిదాసులు మీ ఇంటికి వస్తే తప్పకుండా అక్షయపాత్రలో బియ్యం పోయండి. మీ ఇంటికి వచ్చిన హరిదాసులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతే మీ ఇంటికి అనర్థాలు జరుగుతాయి. ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు. భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. భోగి రోజున తలస్నానం చేయకపోతే మాత్రం చాలా దురదృష్టం పట్టుకుంటుంది. లేనిపోని సమస్యలన్నీ ఏర్పడతాయి. భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకుని తలస్నానం చేయండి. దీనివల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది. ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భోగి పండుగ రోజున మీ చిన్నారుల తలపైన భోగి పళ్లను పోయండి. రేగి పళ్లను పిల్లల తలపైన పోస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. కాబట్టి 12 ఏళ్లలోపున్న చిన్నపిల్లల తలపైన భోగి పండ్లను పోయవచ్చు. ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి. అలాగే నువ్వులను దానం చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. భోగి పండుగ రోజున ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి. భోగి రోజున ఏ ఇంటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. ఈ సంవత్సరం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలి. సంక్రాంతి రోజున సున్నిపిండితో స్నానం చేస్తే చాలా మంచిది. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి. స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి తప్పనిసరిగా మామిడి ఆకులను కట్టుకోండి. సంక్రాంతి పండుగ రోజున శివుడిని పూజించాలి. సంక్రాంతి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్న వారికి
కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. శివాలయానికి వెళ్లలేనివారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. సంక్రాంతి రోజున మీరు తినే ఆహారంలో ఉల్లి అలాగే వెల్లుల్లి అస్సలు ఉండకూడదు. ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ రోజున మీ పూర్వీకులను తలుచుకొని వారికి ఇష్టమైన వంటకాలను తయారుచేసి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు. కనుమ పండుగ నాడు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. అలాగే ఈ కనుమ పండుగ రోజున మినప గారెలను ఖచ్చితంగా తినాలి. అలాగే కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కనుమ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు, సకల దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఏర్పడవు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంతా సుఖసంతోషాలతో జీవించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ప్రతి శుక్రవారం తులసిని పూజించేవారికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. అదేవిధంగా మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం సంక్రాంతి రోజున పూర్వీకులకు తర్పణం సమర్పిస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.